హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో భూకంపం అనేది మన తెలుగు రాష్ట్రాలలో రాబోతుందా, మన హైదరాబాద్కి థ్రెట్ ఉందా అని చెప్పేసి చాలా వరకు అయితే ఈ యొక్క వీడియోస్ అనేవి వస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే టీవీ ఛానల్స్ వాళ్ళు మోగిస్తూనే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ యొక్క భూకంపం అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అంటే మాత్రం సింపుల్గా మొన్నటికి మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే మాత్రం థాయిలాండ్లో కావచ్చు, జపాన్లో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో కనుక మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయా పరిస్థితులను బట్టి ఆయా అంచనాలను బట్టి భూకంపం వచ్చే ఛాన్సెస్ అని ఉంది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకున్నాం. అది వచ్చింది కూడా. ఇది థాయిలాండ్లో, మయన్మార్లో మనకి భూకంపం అనేది వచ్చింది. అదేవిధంగా జపాన్లో సివియర్ మనం చూసుకున్నట్లయితే భూకంపం రాబోతుందని చెప్పేసి కొన్ని అంచనాలుగా అయితే వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అవి ఇంకా రాలేదు, పెండింగ్ అయితే ఉంది. అది వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ రిటల్గా చెప్తున్నా కదా, అక్కడ సంవత్సరంలో చాలా సార్లు మనకైతే భూకంపాలు వస్తాయి. అర్థమైందా? అక్కడ భూకంపాలనే వస్తూనే ఉంటాయి జపాన్లో. అది వేరే ముచ్చట. కానీ సివియర్గా మనం చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చాలా వరకు థ్రెట్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ అది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మనం అయితే చెప్పలేం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే రామగుండం, మన కరీంనగర్కు దగ్గర ఉన్నటువంటి రామగుండంలో కూడా ఈ యొక్క భూకంపం అనేది రాబోతుందని చెప్పేసి చాలా వరకు అయితే మనకైతే చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వరకు కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూకంపాలు గుర్తించేటటువంటి కొన్ని వెబ్సైట్స్ కావచ్చు, కొన్ని అందులో వచ్చినటువంటి డేటాను మనం పరిశీలించినట్లయితే ఇంతవరకు కూడా భూకంపం వస్తుంది అని చెప్పేసి నిర్ధారణ జరిగినటువంటి వెబ్సైట్స్ అయితే లేవు. మనకి అటువంటి టెక్నాలజీ లేదు అని చెప్పేసి చాలా వరకు కూడా కొన్ని మీడియా ఛానల్స్ పోర్ట్రేట్ చేస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అని చెప్పేసి నాకు తెలియదు, నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అది వస్తే వస్తుంది, లేకపోతే మాత్రం లేదు. అది మాత్రం 100% చెప్తున్నాం. కానీ అది ఈ లోపే వస్తుందా లేకపోతే రేపటిలోగా వస్తుందా అని చెప్పేసి మనకైతే తెలియదు. నిన్న రాత్రి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షం అనేది పడ్డది. నిన్న నైట్ మనకి వర్షాలు అయితే పడుతున్నాయి. నిన్న మొన్నటి నుంచే మనకి వర్షాలు అనేవి పడుతూనే వస్తున్నాయి. ఎండ మాత్రం విపరీతంగా అయితే ఉంటుందన్నమాట. వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి అక్కడ ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా మనం చూసుకున్నట్లయితే సింపుల్గా అక్కడ మనకి బొగ్గు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అవునా కాదా? అలాంటి ప్రాంతాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే మాత్రం ఆ భూమి లోపటి నుంచే తవ్వేటటువంటి బొగ్గు ఏదైతే ఉందో దాన్ని ఫీల్ చేయాలి కదా. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా బయటికి తీసి అందులో ఉన్నటువంటి బొగ్గును బయటికి తీస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి కదలటం వల్లనో లేకపోతే సివియర్ ఏదో ఒకటి అక్కడ సమ్ కైండ్ ఆఫ్ రీజన్ వల్లనో మనకి భూకంపం వచ్చే ఛాన్సెస్ అనేవి కొడుతున్నాయి. అంతేగాని కంప్లీట్గా ఇది వచ్చేస్తుందని చెప్పేసి మాత్రం చెప్పలేం. అది రాదా అంటే మాత్రం చెప్పలేం. అర్థమైంది కదా? భూకంపం వస్తుందా అంటే తెలియదు, రాదా అంటే తెలియదు. కానీ అలర్ట్ అయితే ఇచ్చిందనమాట, అంతే. భూకంపం వస్తుంది అని చెప్పేసి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే హైదరాబాద్ వరకు ఉంటుందని చెప్పేసి కూడా దీనికి సంబంధించినటువంటి రాడార్స్ లైక్ చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో హైదరాబాద్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. హైదరాబాద్ వరకు కూడా ఉంటుందంటే నాకు అర్థం కాదు. అంత ఆ లెవెల్లో ఇంపాక్ట్ అనేది ఉంటుందంటే మనకి లైక్ ఒక మేజర్ లెవెల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో భూకంపం వచ్చేది చాలా తక్కువలో తక్కువ. ఎప్పుడో అది సివియర్ డ్యామేజ్ అయితే తప్ప బయటి దేశాల నుంచి వచ్చినటువంటి భూకంపం అయితే తప్ప మన దగ్గర రాదు. మొన్న మయన్మార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మన ఇండియా దాకా కూడా వచ్చింది. లైక్ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా పాకింది అనమాట. ఆ లెవెల్లో మనకి ఈ యొక్క డ్యామేజెస్ అనేవి ఉన్నాయి. అంత ఇంపాక్ట్ చూపించింది కాబట్టి ఆ లెవెల్లోకి అయితే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ లెవెల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. అది రాకపోవచ్చు, ఆ లెవెల్ హైదరాబాద్ వరకు ఉండకపోవచ్చు. ఆ లెవెల్లో రావాలి అంటే మాత్రం చాలా సివియర్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. సివియర్ డ్యామేజ్ ఉంటేనే రామగుండం నుంచి వెళ్ళి మనకి హైదరాబాద్ వరకు పాకే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ లెవెల్లో సివియర్ డ్యామేజ్ అనేది జరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. మన దగ్గర భూకంపం అనేది వచ్చేది లిమిట్. అంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉండాలి. అంతవరకు ఉంటేనే ఇది మనకి లైక్ 5.5 లేకపోతే 6.5 ఆ లెవెల్లో మనకి భూకంపం యొక్క తీవ్రత ఉంటేనే ఈ యొక్క అది మనకి లైక్ అది హైదరాబాద్ వరకు కూడా పాకుతుంది. అంతేగాని ఆ లెవెల్లో రాకపోతే మాత్రం హైదరాబాద్ వరకు అయితే రాదు. హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా రామగుండం వరకు వస్తే వస్తుంది, అంతేగాని మీకు అక్కడ హైదరాబాద్ వరకు చిన్న అంటే లైక్ ఇట్లా వన్కి ఒక
20 సెకండ్స్ లేకపోతే ఒక 30 సెకండ్స్ వరకు మీకు వచ్చే ఛాన్సెస్ అనేవి కొడుతున్నాయి. అంతేగాని కంప్లీట్గా హైదరాబాద్కే వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్పేసి చాలా మీడియా ఛానల్స్ అయితే మాత్రం రచ్చ లేపుతున్నాయి అనమాట. దీ యొక్క ఇంపాక్ట్ అనేది ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో మీకైతే రచ్చ లేపుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరైతే ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ అయినా కాదు, ఎనీవన్ ఇండియాలో భూకంపాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, భూకంపాలు మనకి సివియర్ డ్యామేజ్ అనేది ఎప్పుడు కూడా లేదు. మనకి వచ్చేది కూడా ఎప్పుడో ఒకసారి, అది వచ్చినాయి కూడా మన ఆంధ్ర నుంచి లేకపోతే ఇటు ఈ లైక్ సీకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి భూకంపాలు, సివియర్ డ్యామేజ్ అయినటువంటి భూకంపాలు ఎప్పుడో మనకి 90s ఎప్పుడో వచ్చిందనమాట. 5.5 ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్తోనే మనకైతే రావటం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఆ లెవెల్లో వస్తుందంటే మాత్రం క్వశ్చన్ మార్క్. అది ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి మనం అయితే చెప్పలేము. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవి. ఇక మరి దీన్ని అదునుగా చేసుకొని ఇంకా మరి మీడియా వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మాత్రం అబ్బా నాకు అది ఏ విషయమైనా కానీ ఇక మీడియా ఛానల్స్ ఉన్నాయే అవి ప్రజల్ని ఏ విధంగా భయపెడతాయంటే మాత్రం అక్కడ జరిగేది మాత్రం మాత్రం గింత అంతుంటే అటు చూపించేది మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనమాట. ఇదవుతుంది, అదవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పేసి చాలా వరకు మీడియా ఛానల్స్ ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాయి అనమాట. అక్కడ ఏముందిరా నిజం చెప్పాలి, నిజం అనేది చెప్పరు, అది ఇంకోటి పోర్ట్రేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు. అరే ఎట్లా రాబాయి నాకు అర్థం కాక అడుగుతా, జనాల్ని ఎట్లా చేసినా సరే వీడియోలు అది వాళ్ళకి సంబంధించిన లైవ్స్ చూపించుకోవాలా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియోలు చూపించుకోవాలి. ఎట్లా చేసినా దేనికైనా దానికి రెడీ అంటున్నారు. ఎట్లా నాకు అర్థం కాక అడుగుతా, జనాల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. నిజమేందో అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు జనాలైనా కానీ ఒకటి వస్తుందంటే మాత్రం దానికి రియాక్ట్ ఇది ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది అని చెప్పేసి భయపడ్డాం వీళ్ళు. అది ఎంతవరకు రియాలిటీగా మనం ఆలోచించే విధానం మన బుద్ధి ఎట్టిపోతుంది నాకు అర్థం కాక అడుగుతా. ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది ఎంతవరకు నిజం అని చెప్పేసి తెలుసుకునేదానికి బుద్ధి లేదా నాకు అర్థం కాక అడుగుతా. మొన్న పికిల్స్ దరిద్రం దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దానిలో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఎవడు కూడా ఆలోచించులే. డైరెక్ట్ ఆ వీడియో వచ్చిన కథ ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి మనం కూడా ఒక వీడియో చేసినాం, ఇచ్చిపెట్టినామా అంతే. ఏమున్నారా నాకు అర్థం కాక అడుగుతా. వాళ్ళు మీడియా ఛానల్స్ వాళ్ళైతే ఇంకా దరిద్రం. మన తెలుగులో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఎందుకున్నారా భయ్ వీళ్ళందరినీ కూడా రిపోర్ట్లు కొట్టి మొత్తం ఛానల్స్ లేపిస్తే బాగుండు కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అటువంటి దరిద్రాన్ని నీచానికి కూడా ఉడిగడతాయి. అట్లా ఎంత నీచానికైనా ఉడిగట్టడానికైతే సిద్ధంగా ఉంటాయి మన తెలుగులో ఉన్నటువంటి మీడియా ఛానల్స్. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. వాడితో వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, దోసుకోవడానికే వాళ్ళు అట్లా చేస్తారని చెప్పేసి అనుకుంటా. ఏమొస్తుందో ఏమో నాకైతే అస్సలు అర్థమవుతుంది. అట్లా పోర్ట్రేట్ అవుతుంది. మరి ఈ భూకంపాలు అనేది వస్తాయా రావా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అక్కడ ఏదైతే రామగుండంలో వస్తుంది అని చెప్పేసి అంటున్నారో అక్కడ రెడ్ అలర్ట్ అన్నది విధించారు. అక్కడ సివియర్ డ్యామేజ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ అది ఎంతవరకు ఉంటుందని చెప్పేసి మనకైతే తెలియదు. అక్కడ ఉన్నటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఆ గనుల ద్వారా కాస్త ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. వాటి ద్వారా వచ్చేటటువంటి ఆ భూకంపం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వరకే మాత్రమే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి అయితే తరలించడం అయితే జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పంగానే అలా జరిగిపోద్ది అంటే మాత్రం తెలియదు. ఇది వస్తుందా రాదో కూడా మనకైతే తెలియదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియోకి అయితే ఇంతే. వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేస్తే ఆల్ మీద టాప్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్.